నమస్తే బాబాయ్. కూడా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? జగన్ గారి పాలనకి, ఈ పాలనకి ఎలా ఉంది? నేను ఇంతవరకు నేను బ్యాంక్కి వెళ్ళి ఇంతవరకు రూపాయి తెచ్చుకోలేదయ్యా. ఇంతవరకు రూపాయి తెచ్చుకోలే బ్యాంక్కి వెళ్ళి. 60 ఏళ్ళు నాకు ఇన్సూరెన్స్ చేశాడు ఎవరు? జగన్ గారు. ఏ ఇన్సూరెన్స్? పొలం పొలం ఇన్సూరెన్సా? పొలం అది. పొలం ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది బాబాయ్. ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఏమో చంద్రబాబు నాయుడు అది ఇంతవరకు బ్యాంక్కి వెళ్ళాం మేము. మరి రైతు భరోసా వేస్తున్నాం, అన్నదాత సుఖీభావ అన్నారు. ఇట్లా ఇంతవరకు ఏమీ లేదు. 20 ఏళ్ళు నష్టపరిహారం అన్నాడు, ఇంతవరకు లేదు. మేము అన్నీ ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. చెబుతున్నారు. మరి ఎంతవరకు మేము వెళ్ళా మరి బ్యాంక్కి, మరి వాళ్ళు ఏమన్నా తీసేసుకున్నారా మాకు తెలియదు. మరి రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు, అందుకే మా గురించి ఏం మాట్లాడలేదని కూడా అంటున్నారు. అట్లాగే చెబుతారు. అట్లా ఆయనకి ఈయనకి తేడా ఏంటి? ఆయనకి మేము బ్యాంక్కి వెళ్ళి ఇవాళ ఇంతవరకు రూపాయి తెచ్చుకోవాలి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి. ఇంకా మాకు ఇంకా అంతగానే మేము ఆడికి వెళ్ళే వాళ్ళం కాదు, తెచ్చుకునే వాళ్ళం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏమేం చేశాడు? ఇల్లు కట్టించాడు, అన్నీ చేసాడు. ఈయన వచ్చాడు, ఇక మేము డబ్బులు తీసుకున్నాము, నట్టపరిహారం వేసాడు, అన్నీ చేసాడు. ఇంతవరకు మేము రూపాయి ఎరగం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1 రూపాయి రైతుకు గిట్టలేదంట. ఇంతవరకు రూపాయి గట్ల. కానీ అలా మాట్లాడలేదుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు ఏమంటున్నారు? రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు, రైతులు మా పట్ల పాలాభిషేకం చేసే విధంగా ఉన్నారు, మేము అలా చూస్తున్నాం అంటున్నారు. 3000 అమ్ముకున్నాం, 2300 అమ్ముకున్నాం ఒడ్డు. ఇవాళ 1800, ఇవాళ 1800 అమ్ముతున్నాం. 1700 ఇవి మొక్కజొన్నలో. ఏంటి మాకు చేసింది అది. కానీ మొక్కజొన్న రైతులకు కూడా నేను నష్టపరిహారం ఇస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తాడు? మా ఇళ్ళల్లో బడి ఎడుతున్నాయి. 1700 అమ్ముకుని మేము ఏం చేయము. 100 రూపాయలు మిషన్ పట్టినోడికి ఇచ్చి, కూలివాడికి 1000 రూపాయలు ఇచ్చి ఏంటి మేము వచ్చేది?